మనందరికీ ఒకే భయం, మరణం తరువాత ఏమవుతుందని. ఈ శరీరం కదలిక ఆగిన తరువాత మన ప్రయాణం కూడా ముగిసిపోతుందా, లేదా ఏదో కొత్త లోకం మొదలవుతుందా? కానీ భారతదేశంలో ఒక నగరం ఉంది. అక్కడ చనిపోతే మోక్షం ఖాయమంటారు. ఆ నగరం పేరు కాశీ. ఇది నిజమా, లేదా మన నమ్మకమే మనకు ఊరట ఇస్తుందా? కాశీ, వారణాసి ప్రపంచంలోనే అత్యంత పురాతనంగా నిరంతరం నివసించబడుతున్న నగరాల్లో ఒకటి. వేల సంవత్సరాలుగా జీవితం, మరణం రెండింటినీ సమానంగా చూసిన నగరం ఇది. గంగా నది ఒడ్డున శివుని సన్నిధిలో మనిషి పుట్టడం, పెరగడం, చివరకు ఈ లోకాన్ని విడిచిపెట్టడం, ఈ 3 దశలను ఒకేసారి చూస్తూ నిలిచిన నగరం. ఈ నగరంలో నడుస్తూ ఉంటే కాలం నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది. ఆలయ ఘంటల శబ్దం, గంగా తీరంలో వినిపించే మంత్రోచ్చారణలు, చితాభస్మ వాసన, ఇవన్నీ కలిసి ఒకే భావనను కలిగిస్తాయి. జీవితం తాత్కాలికం. కానీ కాశీకి వచ్చేవాళ్లందరూ దర్శనం కోసం మాత్రమే రారు. కొంతమంది తమ జీవితంలోని చివరి ప్రయాణం కోసం వస్తారు. వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఒక చిన్న గదిలో ఉంటారు, శివుని నామస్మరణ చేస్తూ తమ చివరి శ్వాస కోసం ఎదురు చూస్తారు. ఎందుకు? ఎందుకంటే ఒక నమ్మకం. కాశీలో చనిపోతే మళ్ళీ జన్మ ఉండదు. ఈ నమ్మకం ఎలా మొదలైంది? హిందూ పురాణాల ప్రకారం శివుడు స్వయంగా కాశీలో నివసిస్తాడు. అందుకే కాశీని అవిముక్త క్షేత్రం అని పిలుస్తారు. అంటే విముక్తి ఇచ్చే స్థలం. ఇంకా ఒక లోతైన విశ్వాసం ఉంది. మనిషి మరణిస్తున్న క్షణంలో శివుడు ఆ ఆత్మ చెవిలో తారక మంత్రంను ఉపదేశిస్తాడట. ఆ మంత్రంతో ఆత్మ పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందుతుందట. అందుకే చాలామంది వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవాళ్లు తమ చివరి రోజులను కాశీలో గడపాలని కోరుకుంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి సాధారణ గదుల్లో నివసిస్తూ శివుని నామస్మరణలో రోజులు గడుపుతారు. చివరి శ్వాసను శాంతిగా విడిచిపెట్టాలని కోరుకుంటారు. ఇక్కడ చనిపోతే మోక్షం ఖాయం, ఈ మాట తరతరాలుగా కొనసాగుతోంది. కానీ ఈ మాట వెనుక ఉన్న నిజం ఏమిటి? కాశీలోని అత్యంత ప్రసిద్ధ స్థలం మణికర్ణికా ఘాట్. ఇక్కడ రోజు అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయి. పగలు, రాత్రి, కాలానికి విరామం లేదు. మంటల్లో కాలిపోతున్న శరీరాలు, వాటిని చూస్తూ నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న గంగానది మనిషి జీవితానికి అద్దంలా నిలుస్తాయి. ఇక్కడ ఎవరూ ఆశ్చర్యపోరు, ఎవరూ భయపడరు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఒక్కటే, ఇక్కడ మరణమంటే విముక్తి. కానీ మోక్షమంటే నిజంగా ఏమిటి? హిందూ తత్వశాస్త్రంలో మోక్షమంటే పునర్జన్మ చక్రం నుంచి విముక్తి, ఆత్మకు శాశ్వత శాంతి, కర్మ బంధనాల నుంచి పూర్తిస్థాయి విడుదల. ఉపనిషత్తులు చెబుతాయి మోక్షం జ్ఞానంతో వస్తుంది అని. భగవద్గీత చెబుతుంది కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం ద్వారా విముక్తి సాధ్యమని. శాస్త్రాలు చెబుతాయి ధర్మం, సత్యం, పుణ్యం, త్యాగం ఇవే విముక్తికి మార్గాలని. అయితే ఒక ప్రశ్న తలెత్తుతుంది. మన జీవితమంతా చేసిన కర్మలకు అర్థమేంటి? మన మంచి చెడు పనులకు విలువ ఉండదా? అన్నీ ఒక ప్రదేశంతోనే నిర్ణయమవుతాయా? ఇక్కడ
ఇక్కడే కథలో మిస్టరీ మొదలవుతుంది. విజ్ఞానం చెబుతుంది, మరణానంతరం ఏమవుతుందో నిర్ధారించే ఆధారాలు లేవు. శరీరం ఆగిపోతుంది, మెదడు చైతన్యం నిలిచిపోతుంది. అంతకు మించిన విషయం శాస్త్రానికి తెలియదు. ఆత్మ, పునర్జన్మ, మోక్షం ఇవి విశ్వాసానికి సంబంధించిన అంశాలు, శాస్త్రానికి అందని ప్రశ్నలు. కానీ ఒక విషయం మాత్రం శాస్త్రం కూడా అంగీకరిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా తక్కువ బాధతో చివరి క్షణాలను ఎదుర్కొంటుంది. కాశీలోని ఆధ్యాత్మిక వాతావరణం, గంగానది సన్నిధి, మంత్రోచ్చారణలు, భక్తుల సమూహం ఇవన్నీ కలిసి మనసుకు అపారమైన శాంతిని ఇస్తాయి. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మరణం అంటే నిశ్శబ్దం, భయం, కన్నీళ్లు, ఒంటరితనమం. కానీ కాశీలో మరణం ఒక సహజ ప్రక్రియలా కనిపిస్తుంది. ఒక ప్రయాణం ముగిసినట్టుగా, మరో ప్రయాణం మొదలైనట్టుగా. గంగానది ఒడ్డున జరిగే అంత్యక్రియలు మనిషికి ఒక విషయం బలంగా గుర్తు చేస్తాయి. జీవితం శాశ్వతం కాదు, కానీ ఆత్మ శాశ్వతం. మనిషి జీవితం మొత్తం అనిశ్చితితో నిండి ఉంటుంది. మరణం ఆ అనిశ్చితికి అతి పెద్ద రూపం. అందుకే మనిషికి విశ్వాసం అవసరం. ఆ విశ్వాసమే భయాన్ని తగ్గిస్తుంది. ఆ విశ్వాసమే చివరి క్షణాలను కూడా అర్థవంతంగా చేస్తుంది. కాశీ మరణానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. ఇది ముగింపు కాదు, ఇది విముక్తి అనే భావనను కలిగిస్తుంది. ఈ భావనే లక్షల మందికి ధైర్యాన్ని ఇస్తోంది. వాళ్లను భయంతో కాదు, ఆశతో ఈ లోకాన్ని విడిచేలా చేస్తోంది. కానీ చివరికి మిగిలే ప్రశ్న ఒక్కటే: కాశీలో చనిపోతే మోక్షం దొరుకుతుందా? పురాణాలు చెబుతాయి, శివుడు అక్కడే ఉంటాడు. భక్తులు నమ్ముతారు, ఇక్కడ మరణం అంటే విముక్తి. కానీ మోక్షం రాతిలో ఉందా? ఆలయంలో ఉందా? నగరంలో ఉందా? లేదా మన విశ్వాసంలో ఉందా? మీరు భక్తుడైతే కాశీ మీకు శివుని ద్వారం. మీరు ప్రశ్నించే మనసు కలవారైతే కాశీ ఒక గొప్ప ఆధ్యాత్మిక సంకేతం. కానీ ఒక విషయం మాత్రం నిజం: ఈ నగరంలో నిలబడితే మనలో ఏదో మారుతుంది. మనసు ప్రశాంతమవుతుంది, భయం తగ్గుతుంది, మన జీవితం మీద మన దృష్టి మారుతుంది. అదే కాశీ శక్తి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్య కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. కాశీలో మరణం నిజంగా మోక్షమా, లేక మన విశ్వాసమే మనకు శాంతినిస్తుందా?